హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. ఈరోజు నేను కప్ ఎగ్ కర్రీ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు బాయిల్ చేసుకునే ఎగ్ కర్రీ కన్నా స్టీమ్తో ఎగ్ బాయిల్ చేసుకునే కర్రీ చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక కప్ పెట్టుకొని సరిపోయిన ప్లేట్ పెట్టుకొని 4 బౌల్స్ యాడ్ చేసుకున్నాను. ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకొని బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటే మనం ఎగ్ బ్రేక్ చేశాక అంటుకుని వస్తుంది. 8 ఎగ్స్ తీసుకున్నాను కర్రీ కోసం. ఎగ్లు బ్రేక్ చేసుకున్న 2 ఎగ్స్ని బౌల్లోకి వేసుకుంటాను. ఎగ్ని బ్రేక్ చేసి ఒక బౌల్లో 2 ఎగ్స్ వేసుకున్నాను నేను. సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను. కారం హాఫ్ స్పూన్ వేసుకోవాలి. బ్లాక్ పెప్పరు హాఫ్ స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. అన్నీ వేసుకుని కప్ ఎగ్స్కి స్టీమ్ ద్వారా 10 మినిట్స్లో బాయిల్ అయిపోతే సరిపోయిన మూత పెట్టుకుంటే 10 మినిట్స్ అయిందండి. ఓపెన్ చేసి చూస్తే అయిపోయింది స్టీమ్ ఎగ్స్. ఈ విధంగా తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ని బ్రౌనిష్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. 70% ఆనియన్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. టమాటాలని ఆనియన్స్ని వేగిపోయండి. ఇంకా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి చల్లారిన టమాటా ముక్కలు ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. మసాలా లవంగి మొగ్గ, ఇలాచి ఆకు, దాచిన చెక్క వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి 4 వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాను. కొత్తిమీర కట్ చేసి పెట్టుకుని పుదీనా వేసుకున్నానండి. కట్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని వేసుకోవాలి. వేయించుకోవాలి పేస్ట్ని. ఈ విధంగా అడుగు పడుతుందండి. ఇలా వస్తుందండి. ఎగ్స్ రెడీ అయిపోయాయండి. 10 మినిట్స్లో ఆవిరితో స్టీమ్తో బాయిల్ అయిపోయిన ఎగ్స్ అండి. ఎంతో రుచికరంగా ఉంటాయండి. కప్ ఎగ్స్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. పసుపు స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. కారం 2 స్పూన్స్ వేసుకుంటాను. ఎగ్గులు వేసుకున్నాక ఒక గ్లాస్ డన్ని వాటర్ వేసుకుంటే స్పైసీగా గ్రేవీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి రైస్లోకి కప్ ఎగ్ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చంద్ర ఫుడ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.